నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు. వికారాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో పనిచేస్తున్న భగవంత్ పేపర్ కొనుగోలు చేసినట్లు నిర్ధారణ. ఎన్సీపీ చీఫ్ పదవికి శరద్ పవార్ రాజీనామా అంశంపై స్పందించిన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. ఎన్సీపీ చీఫ్ పదవి విషయంలో మరోసారి ఆలోచించాలని ట్వీట్. 813వ రోజుకు చేరుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన దీక్షలు. కూర్పన్నపాలెం శిబిరంలో కార్మికులకు మద్దతుగా దీక్షలో కూర్చున్న కేఏ పాల్. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ అధికారులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వికారాబాద్ ఎంపీడీవీ కార్యాలయంలో పనిచేస్తున్న భగవంత్, అతడి తమ్ముడు రవికుమార్ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో నిందితుడైన డాకియా నాయక్ నుంచి ఏఈ పేపర్ను భగవంత్ తన తమ్ముడి కోసం కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే వారిని అరెస్ట్ చేశారు. డాకియా నాయక్ బ్యాంకు ఖాతాలను పరిశీలించగా భగవంత్ 2 లక్షలు పెట్టి పేపర్ కొనుగోలు చేసినట్లు బయటపడింది. కాగా పేపర్ లీక్ నిందితులకు 33.4 లక్షల మేర అందినట్లు ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తుల్లో తేలింది. ఎన్సీపీ చీఫ్ పదవికి శరద్ పవార్ రాజీనామా చేసి రాజకీయ వర్గాల్లో కలకలం రేపారు. అయితే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన్ను సొంత పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు ఇతర పార్టీల నేతలు కూడా కోరుతున్నారు. కొత్త చీఫ్ ఎంపికపై ఏర్పాటైన కమిటీ కూడా శరద్ పవార్ రాజీనామాను తిరస్కరించింది. పార్టీని ఆయనే నడిపించాలని తాము కోరుకున్నట్లు చెప్పింది. ఈ నేపథ్యంలో డీఎంకే అధినేత తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్పందించారు. తన నిర్ణయాన్ని మరోసారి ఆలోచించాలని శరద్ పవార్ను ఆయన కోరారు. శుక్రవారం ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల చుట్టూ జాతీయ రాజకీయాలు కేంద్రీకృతమై ఉన్నాయి. దేశంలో లౌకిక కూటమిని బలోపేతం చేయడంలో కీలకమైన శరద్ పవార్ ఎన్సీపీ చీఫ్ పదవిని విషయంలో మరోసారి ఆలోచించాలి, ఎన్సీపీకి తిరిగి నాయకత్వం వహించాలని కోరుతున్నానని ఆయన ట్వీట్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన దీక్షలు నేటికి 813వ రోజుకు చేరుకున్నాయి. కూర్బన్నపాలెం శిబిరంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఒకరోజు దీక్షలో పాల్గొని దీక్షకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వం రంగంలోకి కొనసాగిస్తామని కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. 32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడితే సహించేది లేదని హెచ్చరించారు. ఆంధ్రుల హక్కు 15 కోట్ల తెలుగువారి ఈరోజు 52 సంవత్సరాల తర్వాత మనం మరల విశాఖ ఉక్కు మాది అని చెప్పుకుంటామంటే అది చాలా సిగ్గు అయిన విషయం. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్, మోదీ గారు, బీజేపీ గవర్నమెంట్ తెలుగు రాష్ట్రాలకి, మన 15 కోట్ల తెలుగు ప్రజలకు, ఆంధ్రులకు చేసేది ఏమీ లేదు. ప్రాణత్యాగాలు 32 మంది చేసిన వాళ్ళు తెలంగాణలో ఉన్నారు. ఎందుకంటే నేను 1963లో పుట్టాను, 71లో స్టీల్ ప్లాంట్ పుట్టింది. ఆ ఇందిరాగాంధీ గారు ఈ 32 ప్రాణత్యాగాలను చూసి 16,000 కుటుంబాలు వారు సొంత భూములు త్యాగాలు చేసిన దాన్ని బట్టి ఈ విశాఖ ఉక్కు పుట్టింది. రాష్ట్రంలో ఏ ఒక్క చిన్న సంఘటన జరిగినా అది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని, ఈ పరిస్థితుల్లో పోలీసు అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని డీజీపీ అంజన్ కుమార్ పేర్కొన్నారు.
ఇటీవల దక్షిణ బస్తర్లోని అరుణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏప్రిల్ 26న జరిగిన మందు పాత్రల పేలుడులో 10 మంది భద్రతా సిబ్బందితో పాటు ఒక పౌరుడు మరణించిన సంఘటన నేపథ్యంలో రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల పోలీసు అధికారులతో డీజీపీ తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్క్షాప్ నిర్వహించారు. ఈ వర్క్షాప్లో అడిషనల్ డీజీ గ్రేహౌండ్స్ విజయ్ కుమార్, అడిషనల్ జీడీ సంజయ్ కుమార్ జైన్, ఐజీఎస్బీ ప్రభాకర్ రావు, ఐజీలు చంద్రశేఖర్ రెడ్డి, షానవాజ్ కాసిం ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ ప్రముఖులు, వీవీఐపీల పర్యటన సమయంలో, భద్రతా బలగాలు సంచరించే సమయంలో భద్రతా పరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. From Chief Office we have Prabhakar, Chief of SIB, ADG Law and Order, Sanjay Jain, ADG Greyhounds, Vijay Kumar, Multi-Zone IG 1, Chandrasekhar, Multi-Zone IG 2, Shanavas and other senior officers attending, and from the field apart from the unit officers, the SDPOs and some other officers are also attending this video conference. Friends, this is almost 6 decades that India as a country is facing this menace of left-wing extremism. As far as this part of the country is concerned, we have had our own quota of mishaps, tragedies, landmine attacks, police station attacks, selected killing of police officers, political functionaries, democratic functionaries at lower level. Very large number of lives have been lost in the erstwhile combined state of Andhra Pradesh, of which Telangana was part. Now, with the collective effort of all of you and with the multi-pronged approach of the government, considering it not only as a law and order problem. జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వాడ్ జిల్లా అటవీ ప్రాంతంలో నిన్న ఆర్మీ హెలికాప్టర్ కూలిన ఘటనలో తెలంగాణ అధికారి మృతి చెందారు. ఆయన పేరు పబ్బల్ల అనిల్. ఆయనది రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని మల్కాపూర్ గ్రామం. ఆర్మీలో ఆయన సాంకేతిక నిపుణుడిగా పనిచేస్తున్నారు. భారత సైన్యానికి చెందిన తేలికపాటి హెలికాప్టర్ ధ్రువ్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో కిష్త్వాడ్ జిల్లా అటవీ ప్రాంతంలో అత్యవసరంగా ల్యాండ్ చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో అనిల్ ప్రాణాలు కోల్పోగా 2 పైలట్లు గాయపడ్డారు. వరువా నది తీరాన క్షతగాత్రులను, హెలికాప్టర్ శకలాలను గుర్తించిన ఆర్మీ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. సమీప గ్రామాల ప్రజలు కూడా సహాయక చర్యల్లో పాల్పంచుకున్నారు. గాయపడిన పైలట్, కో పైలట్ను ఉదంపూర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి నిలకడగా ఉంది. ప్రమాదంపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. హెలికాప్టర్ ప్రమాదంలో అనిల్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసి మల్కాపూర్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ చంద్రబాబు విజనరీపై మాట్లాడిన మాటలు దుమారాన్ని రేపుతున్నాయి. దీనిపై వైసీపీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. తాజాగా మంత్రి గుడివాడ అమర్నాథ్ సూపర్ స్టార్పై సెటైర్లు వేశారు. రాజకీయాలంటే సినిమా కాదని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు గురించి రజనీకాంత్ చెప్పిన అవాస్తవాలను వైసీపీ వ్యతిరేకిస్తుందన్నారు. సినిమాల్లో మాదిరిగా ఏమైనా అంటే సమాజంలో కౌంటర్ ఫేస్ చేయాలన్నారు. రజనీకాంత్ సినిమాల్లో మాత్రమే సూపర్ స్టార్ అని, ఒకసారి చెబితే 100 సార్లు చెప్పినట్టు అవ్వడానికి రాజకీయాలు సినిమా కాదని మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు వేశారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా 2 ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టులకి శంకుస్థాపన చేయడం, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దాదాపు 4,500 కోట్ల రూపాయలతో ఈ ప్రాంత ప్రజలు చిరకాల వాంఛైనటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయడం, 24 నెలల నుంచి 30 నెలల లోపు మొదటి ఎయిర్క్రాఫ్ట్ని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేయాలనేటువంటిది వారి టార్గెట్ను కూడా డెవలపర్కి ఫిక్స్ చేసినటువంటి సందర్భాన్ని కూడా మనందరం కూడా చూసాం. దాంతోపాటు ఒక 20,000 కోట్ల రూపాయల పెట్టుబడితో విశాఖపట్నం ప్రాంతంలో అదానీ డేటా సెంటర్కి సంబంధించి దాదాపు 40,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి దానికి 300 మెగావాట్ డేటా సెంటరు, అలాగే ఐటీ పార్కు, రిక్రియేషన్ సెంటర్సు, అలాగే స్కిల్ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేసేటువంటి దానికి అదానీ ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్, ఐటీ పార్క్ సంబంధించినటువంటి శంకుస్థాపనలు కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. మొన్ననే గత నెల ఏప్రిల్ 19వ తారీఖున మూలపేట పోర్టుకు సంబంధించి, అలాగే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి, అదానీ డేటా సెంటర్కి సంబంధించి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంతం తాలూకా ముఖ చిత్రాన్ని మార్చేటువంటి విధంగా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా ఆలోచన విధానానికి అనుగుణంగా ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబాటు పనుల్లో ఉంది అని చెప్పి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మాట్లాడుతున్నటువంటి సందర్భాల నుంచి ఈరోజు ప్రపంచ చిత్రంలో ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని, ముఖ్యంగా విశాఖపట్నం కానీ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని కానీ దేశంలో ఉన్నతమైనటువంటి స్థానంలో ఈ నగరాన్ని పెట్టాలని చెప్పి ఉద్దేశంతో పాటుపడుతున్నటువంటి సందర్భాన్ని కూడా ముఖ్యమంత్రి గారు వారు ప్రస్తావించడం, ఏ రకంగా ఈ 3 ప్రాజెక్టుల ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతం తాలూకా స్థితిగతులు మారబోతా ఉన్నాయి, ఎకనామిక్ సిట్యువేషన్స్ ఏ రకంగా ట్రాన్స్ఫార్మ్ కాబోతా ఉన్నాయి అనేటువంటివి కూడా వారు చెప్పడం జరిగింది. మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. ఉత్తరప్రదేశ్లో ఓ స్కూల్ విద్యార్థినిని వేధింపులకు గురి చేశాడు కానిస్టేబుల్. స్కూల్కి వెళ్తున్నప్పుడు, తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు వెంటపడుతూ అసభ్యంగా మాట్లాడుతూ వేధించాడు. దీంతో ఆ బాలిక ఆ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. మరుసటి రోజు స్కూల్కి వెళ్తుండగా వెనుకే వెళ్లిన తల్లిదండ్రులు కానిస్టేబుల్ వేధింపులను మొబైల్లో రికార్డ్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. లక్నోలోని కాంట్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సాదత్ అలీ కొన్ని రోజులుగా స్కూల్ విద్యార్థిని వేధిస్తున్నాడు. సైకిల్పై వెళుతున్న బాలికను స్కూటర్తో వెంబడిస్తూ అసభ్యంగా మాట్లాడుతున్నాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు నిఘా పెట్టి కానిస్టేబుల్ నిర్వాకాన్ని వీడియో తీశారు. దానిని ఉన్నతాధికారులకు అందజేసి సాదత్ అలీపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్గా స్పందించారు. సాదత్ అలీని వెంటనే సస్పెండ్ చేశారు. ఆపై పోక్సో కేసు పెట్టి అతనిని అదుపులోకి తీసుకున్నారు. जानते हैं आप उनको? आपके बच्चे के साथ करती है? एक सेकंड रुकिए, गाड़ी इधर साइड आइए। आपके बच्चे के साथ पढ़ती है? ये केंद्रीय विद्यालय पढ़ती है। ये तो एक में पढ़ती है। हेलमेट उतारो भाई साहब, ये डेली लड़कियों को स्टॉक कर रहा है, इतना स्ट्रेस करके रखता है। यही क्या बताऊं? वीडियो बनाओ इसका। बना लिया। तुम्हारी गाड़ी में नंबर क्यों नहीं? दीदी ये गाड़ी मेरी बैटरी वाली है। फोटो खींचा तुमने? हाँ फोटो है। बैटरी वाली में नंबर नहीं होता? नहीं होती दीदी। क्या समझते हो? फोन करिए, फोन करके बुलाइए वो टीचर को। फोन दो, मेरा फोन दो। ఈ మధ్యకాలంలో ఫేమస్ అయ్యేందుకు యువత చేస్తున్న ప్రయత్నాలు జుగుప్సాకరంగా ఉన్నాయి. వీరి పిచ్చి పరాకాష్ఠకు చేరిపోతుంది. నడి రోడ్డుపై చిందులే కాదు, బైకులతో స్టాంటులు చేస్తున్నారు. అంతవరకు ఓకే, కానీ
లవర్స్తో చేసే విచిత్ర విన్యాసాలు చూస్తుంటే ఒళ్ళు గగురు పడుతోంది. అమ్మాయిలను బైక్పై ఎదురు కూర్చోబెట్టుకుని హీరోయిజం చూపించడం, 2 చేతులు వదిలి డ్రైవింగ్ చేయడం ఒకెత్తైతే ఏకంగా రొమాన్స్ చేసేస్తున్నారు. అది కూడా నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే ముద్దులు పెట్టడాలు, కౌగిలింతలు, చూడలేనటువంటివి పనులు చేస్తూ అందరితో అక్షింతలు వేయించుకుంటున్నారు. అయితే ఇప్పుడు ట్రెండ్ మార్చేందుకు ప్రయత్నించారు 2 అమ్మాయిలు. నడి రోడ్డుపై రెచ్చిపోయారు. మగవాళ్లకు తామేమీ తీసిపోలేదని నిరూపించేందుకు సిద్ధమయ్యారు. కదులుతున్న బైక్పై ఎదురెదురుగా కూర్చొని కౌగిలింతలు, ముద్దులు పెట్టుకోవడాలు చేశారు. బైక్ వదిలేసి మరీ ఈ అధర చుమ్మనం వంటి వెర్రి చేష్టలకు తెగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వైరల్ అవుతోంది. નમસ્કાર મિત્રો, છેલ્લા કેટલાક વર્ષોથી લોકો તોફાની અંદાજમાં પ્રેમ કરતા દેખાઈ રહ્યા છે. હાલમાં જ દેશના અલગ અલગ શહેરોમાંથી ચાલતા બાઇક અથવા સ્કૂટી પર બેઠેલા કપલનો રોમેન્ટિક અંદાજ જોવા મળ્યો હતો. જો કે આ તમામની વચ્ચે 2 છોકરીઓનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે, જેમાં તે એક બાઇકને રસ્તા ઉપર દોડતા ડર્યા વિના રોમેન્ટિક અંદાજમાં સ્ટન્ટ પરફોર્મ કરતી દેખાઈ રહી છે. જી આ મિત્રો, હાલ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે. હકીકતમાં જોઈએ તો હાલમાં આપણે એવા કેટલાક વિડીયો જોયા હશે જ્યાં બાઇક ચલાવતો યુવક અને ટાંકી પર છોકરી બેઠેલી હોય અને એકબીજાને ઓલિંગ કરતા દેખાઈ રહ્યા છે. તો વળી તેમાંથી પણ એક ડગલું આગળ આ છોકરીઓએ સૌને ચોંકાવી દીધા છે. વિડીયોમાં આપ બંને છોકરીઓને નોર્મલ કપડામાં જોઈ શકો છો. આ દરમિયાન એક છોકરી બાઇકની પેટ્રોલ ટાંકી પર બેઠેલી છે અને પહેલાં તો તે બાઇક પર સ્ટન્ટ પરફોર્મ કરતા એકબીજાને સાથે રમતી દેખાઈ રહી છે. હાલ સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તમારો વિડીયો લઈને શું કહો કોમેન્ટ બોક્સમાં. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ మెదక్ హైదరాబాద్ జాతీయ రహదారి 765D గురుకుల పాఠశాల ఎదురుగా సర్వే నంబర్ 731 అసైన్మెంట్ భూమిలో కమర్షియల్గా వ్యాపారస్తులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ అనుమతులు ఉన్నాయని వ్యాపార బాధితులు సిద్ధుల శివరాములు తెలిపారు. మరియు వారు నిర్మించుకున్న షెడ్లో స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మున్సిపాలిటీ చైర్మన్ మురళీధర్ యాదవ్ పేరును చెప్పుకుని అసైన్మెంట్ భూమిలో కమర్షియల్గా మార్చి అక్రమంగా మట్టి వేసుకుంటున్నారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ని వివరణ కోరగా మేము ఎలాంటి అనుమతులు ఇవ్వలేము, అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏటూరు నాగారం 12వ వార్డులో నివాసం ఉంటున్న నిరుపేద కుటుంబంకు చెందిన సముద్రాల సీత కుటుంబంకు దాతల సహాయంతో ఏటూరు నాగారం బ్లడ్ డోనర్స్ 50 కేజీల బియ్యం మరియు 2000 రూపాయలు అందించడం జరిగింది. ఈ సందర్భంగా బ్లడ్ డోనర్ సయ్యద్ వహీద్ మాట్లాడుతూ సహాయం కావాలి అని గ్రూప్లో పెట్టగానే వెంటనే స్పందిస్తున్న దాతలకు రుణపడి ఉంటానన్నారు. నిరుపేదకు సహాయం చేసిన ఇట్టెం సత్యనారాయణ, పాటి ప్రశాంత్, రమనాథం, కునూరు మహేష్, మెరుగు అరుణ్కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కుటుంబంకి దేవుడు తోడుగా ఉండాలని, ఇలాంటి నిరుపేదలను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏటూరు నాగారం బ్లడ్ డోనర్ సయ్యద్ వహీద్, మెరుగు హరీష్, బండపల్లి సంతోష్, ఎర్రమనేని సతీష్, సయ్యద్ అఫ్జల్, పెయ్యాల రాకేష్, కొయ్యల సతీష్, పెండ్యాల ప్రభాకర్, వద్ది నరేష్, మెరుగు రఘు, మహమ్మద్ ఖయ్యూం ఖాన్, పూనెం ప్రవీణ్, నూతి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. వాడికి చెందిన సముద్రాల సీత ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని చెప్పి మన టీం నెంబరు సతీష్ అన్న గారు తెలుసుకొని నిన్న గ్రూప్లో పెట్టడం జరిగిన బియ్యం బస్తా మరియు సత్యనారాయణ గారు 25 కేజీల బియ్యం బస్తా, రఘునాథం గారు 1000 రూపాయలు, మేరుగు అరుణ్ గారు 500 రూపాయలు మరియు టీఆర్ఎస్ లీడర్ కూర్ మహేష్ అన్న గారు 500 రూపాయలు ఇచ్చినారు. ఇట్టి రూపాయలను తీసుకొచ్చి ఈరోజు 50 కేజీల బియ్యం మరియు 2000 రూపాయలు ఆమెకు అందించడం జరిగింది. ఎవరికి ఏది సాయం కావాలన్నా వెంటనే గ్రూప్లో చూసి స్పందిస్తున్న దాతలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వాళ్ళ సొంత పనులు మానుకొని ఇలాంటి ఒక స్వచ్ఛంద కార్యక్రమంలో పాల్గొంటున్న మా మిత్రులు, గౌరవనీయులు, పెద్దలు అందరికీ మా ఇటున్నాన బ్లడ్ డోనర్స్ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలోని గుండాల గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న ఇసుక ర్యాంపు నిర్వాహకులు ఇప్పుడు మరో అక్రమమైన పనికి పూనుకున్నారు. గోదావరిలోని ఇసుకను తోడి గుండాల గ్రామంలోని ఇండ్ల ప్రక్కనే డ్రంప్ చేస్తున్నారు. లారీలు, ట్రాక్టర్లు తిరుగుతూ ఉన్నాయి. దుమ్ము, ధూళి ఇండ్ల మీద పడుతోంది. ఈ డంపింగ్ యార్డుకు ప్రక్కనే ఉన్న కుటుంబాల్లో దాదాపు 15 మంది పసిపిల్లలు ఉన్నారు. ఈ దుమ్ము, ధూళి వలన వారికి శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అలాగే ఇది హైవే కాబట్టి తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ డంపింగ్ యార్డ్ వలన ఇంకా ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వారు ఆవేదన చెందుతున్నారు. సిపిఎం పార్టీ
ఎటపాక మండల కార్యదర్శి ఐవి స్థానికులతో కలిసి ఈ డంపింగ్ యార్డును పరిశీలించారు. అదే సమయంలో అక్కడకు ఇసుక డంప్ చేయడానికి లోడ్తో వచ్చిన లారీని అడ్డగించి వెనక్కు పంపించారు. ఇక్కడ నుండి ఈ డంపింగ్ యార్డును వెంటనే తొలగించాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిర్వాహకులను ఐవి హెచ్చరించారు. మీరు పెట్టండి, స్థానికులు వాళ్ళ వాయిస్ చెప్తారు కదా, వినాలి కదా. పేరు రాంబాబు, నా పేరు కొత్తపల్లి రాంబాబు. మాది అల్లూరు సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం గుండాల గ్రామం. ఇక్కడ గుండాల గ్రామంలో హైవే రోడ్డు పక్కన నివాస గృహాలకి అతి సమీపంలో ఈరోజు ఇసుక డంపింగ్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఈ డంపింగ్కి ఏర్పాటు చేయడానికి ముందు రోడ్డు ఇవన్నీ చుట్టూ వేసేటప్పుడు కూడా మేము సర్పంచ్కి ముందుగా సమాచారం ఇచ్చినా కూడా సర్పంచ్ వాళ్ళకి ఇసుక ర్యాంపు ఓనర్స్ కానీ ఎవరైతే దాన్ని మేనేజ్మెంట్ చేస్తున్నారో వాళ్ళకి కూడా సమాచారం ఇచ్చి వద్దు అని చెప్పినా కూడా సర్పంచ్ మాట కూడా వినకుండా ఇక్కడ ఇసుక డంపింగ్ చేయడానికి వాళ్ళు ఇవాళ డంపింగ్ స్టార్ట్ చేశారు. ఈ డంపింగ్ ఇక్కడ వద్దు అనేసి మేము గ్రామస్తులు అందరం కూడా కలిసి కోరుతున్నాము. దానికి మేము వద్దనడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక్కొక్కరికి 3 నెలల బాబులు, 2 నెలల బాబులు, అట్లాగే 1 ఇయర్ పాపలోపు సుమారు 15 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళకి శ్వాసకోశ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అట్లాగే ఈ రోడ్డుకి మట్టి తోలేటప్పుడు కూడా మేము చాలా ఇబ్బంది పడ్డాం. ఆ డస్ట్ అంతా ఇంట్లోకి రావటం వల్ల పిల్లగాళ్ళకు కూడా అనేక అనారోగ్య సమస్యలు వచ్చినాయి. కాబట్టి వెంటనే ఈ ఇసుక డంపింగ్ను ఇక్కడ నుంచి తొలగించాలని మేము గ్రామస్తులు అందరం కూడా కలిసి కోరుకుంటున్నాం. హైవే అది మళ్ళీ ఆ రోడ్డు అవతల ఇల్లులు ఉన్నాయి, యువతల డంపింగ్ యార్డు ఉంది. ఈ డంపింగ్ యార్డ్ నుంచి వెళ్ళే మట్టి కానీ ఇసుక కానీ వీటి వల్ల గాలికి వెళ్ళిపోతూ ఉంటే ఇల్లు మొత్తం కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇబ్బంది పడే పరిస్థితి ఉంది, అనారోగ్యాలు పాలయ్యే పరిస్థితి ఉంది అనేది స్థానికులు ఆ ఇళ్లలో ఉండేవాళ్ళు బాధపడుతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా కానీ సర్పంచ్ నా మాట ఆయన కాంట్రాక్టర్లు వింటాలేదని చెప్తున్నాడు. సర్పంచ్ కూడా పెద్ద బాధ్యతగా పనిచేస్తున్నట్టు అనిపించట్లేదు. మళ్ళీ ఇప్పుడు ఈరోజు ఇసుక తోలుతున్నారు. డంపింగ్ యార్డ్ చేయడం అయిపోయి ఇసుక తోలుతున్నారు. ఇసుక తోలుతుంటే నాకు ఫోన్ వచ్చింది, నేను వచ్చాను. వచ్చి ఆ కాంట్రాక్టర్ ఎవరైతే రహీం అని ఉన్నాడో ఆయన అడిగాం, ఏంటి పరిస్థితి అంటే లేదు తీసేస్తామన్నాడు. తీసేస్తామని చెప్పిన తర్వాత ఆయన తీసేస్తాం, ఇక్కడ నుంచి వేరే చోట తరలిపోతామని చెప్పి కూడా మళ్ళీ లారీలు పంపిస్తున్నాడు. వీళ్ళతోటి ఏం చెప్తున్నారు, అక్కడ నిర్వహించే వాళ్ళు ఆ రహీం కాకుండా మిగతా వాళ్ళు ఏమంటున్నారు, మేము చేసేది మేము చేస్తాం, మీరు చేసేది మీరు చేసుకోండి అంటున్నారు. అంటే ఏంటి, బెదిరిస్తున్నారా? మేము ఒక్కటే చెప్పదలిసాం, సిపిఎం పార్టీగా నీ ఇసుక ర్యాంపులు లేపేయటం మాకు ఎంతోసేపు పని పట్టదు, కానీ మేము మంచిగా చెప్పి చూస్తున్నాం. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని చిరు వ్యాపారుల నుంచి వసూలు చేస్తున్న తై బజార్ పన్ను వసూలు 15 రోజుల్లోపు ఆపాలని, లేని పక్షంలో కోరుట్ల మున్సిపాలిటీపై హైకోర్టులో కేసు వేస్తున్నట్లు కోరుట్ల నేషనల్ హ్యాకర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు షాహిద్ మహమ్మద్ షేక్ గురువారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. పన్ను విషయంలో గతంలో చాలాసార్లు మున్సిపాలిటీ అధికారులకు విన్నవించినా కూడా పట్టించుకోవడం లేదని బుధవారం హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయంలో ఆల్ ఇండియా నేషనల్ హ్యాకర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు ఇనాయత్ అలీ బషీర్కు కోరుట్ల అధ్యక్షులు షాహిద్ మహమ్మద్ షేక్తో సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని సుమారు అన్ని జిల్లా మున్సిపాలిటీల తై బజార్ పన్ను చిరు వ్యాపారస్తుల నుండి బంద్ చేశారని, జగిత్యాల, కరీంనగర్లో కూడా పన్ను వసూలు బంద్ అయినట్లు ఆయన తెలిపారు. కోరుట్ల, మెట్పల్లి మున్సిపాలిటీలో మాత్రమే తై బజార్ పన్ను వసూలు చేస్తున్నారని ఆల్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇనాయత్ అలీ అన్నారు. नेशनल हॉकी फेडरेशन NHF जिंदाबाद। साथियों, आज हम हेड ऑफिस नेशनल हॉकी फेडरेशन हैदराबाद में मौजूद है। मेरे साथ शाहिद मोहम्मद शेख जो कोरटला टाउन के प्रेसिडेंट है। अभी हमें एक शिकायत वसूली हुई है, वो ये कि कोरटला म्यूनसिपल की तरफ से अभी भी तय बाजारी वसूल की जा रही है स्ट्रीट वेंडर से, जो कानूनन एक जुर्म के जैसा है। वो मैं म्यूनसिपल कमिश्नर को आगाह करता हूँ, लगातार हम इससे पहले भी 6 लेटर्स दिए, वो लेटरों का आप पे कोई असर नहीं हुआ। अगर ये विथिन 15 दिन में अगर तय बाजारी कोरटला से ख़त्म नहीं होती है स्ट्रीट वेंडर्स की, तो हम इसके खिलाफ आला ओहदेदारों को शिकायत करेंगे, हाईकोर्ट का दरवाज़ा खटखटाएंगे और हम अपने हक के लिए जितनी तय बाजारी अब तक वसूल की गई है वो तमाम की तमाम को दोबारा वेंडर्स के हवाले किलाने की कोशिश की जाएगी। ये एक गैर कानूनी है
बारहा सुप्रीम कोर्ट बोला है, गवर्नमेंट ऑफ इंडिया ने कहा है कि स्ट्रीट वेंडर से तय बाजारी ना ली जाए। तय बाजारी वसूल करने का तरीका पूरे तेलंगाना में ख़त्म हो चुका है। हैदराबाद से लेके मैं समझता हूँ पूरे तेलंगाना में लगभग ख़त्म हो चुका है, मगर कोरोटला टाउन में अभी तक चल रहा है। इसके लिए फिर एक मरतबा मैं कमिश्नर कोरोटला म्यूनसिपल से अपील करता हूँ कि फौरी आप ये अननेसेसरी जो पैसा वसूल किया जा रहा है इसको फौरी बंद करें और फौरी अहकाम जारी करें। अगर नहीं करने की सूरत में हमारे टाउन प्रेसिडेंट की शिकायत पे हम नेशनल लेवल के ऊपर इसको एहतजाज करेंगे। నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లి మండలం మహమ్మద్ నగర్ గేటు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కౌడిపల్లి మండల్ మహమ్మద్ నగర్ గేటు వద్ద ఆర్టీసీ బస్సు టాటా ఏసీని ఢీకొనగా భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. జీడిమెట్లకు చెందిన వీరు ఏడుపాయల దర్శనానికి వచ్చి తిరుగు ప్రయాణమై వెళుతున్న క్రమంలో ట్రాలీ ఆటో లారీకి ఓవర్ట్రాక్ చేస్తూ బస్సును ఢీకొట్టారు. భార్యాభర్తలు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి మేడం కౌడిపల్లి బీఆర్ఎస్ అధ్యక్షులు సారా రామగౌడ్ సంఘటనా స్థలాన్ని సందర్శించి పోలీసులకు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆడలేక నీ ఫోటోని ఫ్రంట్ పడితేట్టుంది కానీ డాష్ బోర్డ్ లో పెట్టారు. దూరం ఉండరు. బాడీ పట్టుకోమని అక్కడ ఈ ఫోటో కావాలి పెట్టాలి. సురేష్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు. వికారాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో పనిచేస్తున్న భగవంత్ పేపర్ కొనుగోలు చేసినట్లు నిర్ధారణ. ఎన్సీపీ చీఫ్ పదవికి శరద్ పవార్ రాజీనామా అంశంపై స్పందించిన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. ఎన్సీపీ చీఫ్ పదవి విషయంలో మరోసారి ఆలోచించాలని ట్వీట్. 813వ రోజుకు చేరుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన దీక్షలు. కూర్పన్నపాలెం శిబిరంలో కార్మికులకు మద్దతుగా దీక్షలో కూర్చున్న కేఏ పాల్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.